ఈనాడు వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను తక్షణమే మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని నిర్మించి వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నాము. జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్ అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టును కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ 2 ఎయిర్పోర్టులను జూన్ 2, 2028 నాటికి పూర్తి చేసుకుంటామనే సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం నాకు కలిగింది. అవసరమైన సహకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకొని ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఒక ఎయిర్పోర్టు నిర్మించాలంటే 4 ప్రధానమైన అంశాలు. మొదటిది భూసేకరణ, 2 అనుమతులు, 3 నిర్మాణము, 4వది ఎయిర్పోర్టును ప్రారంభించుకోవడం. ఈ 4 కీలకమైన అంశాల పట్ల ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాము. స్థానిక సంస్కృతి, కాకతీయ డైనాసిటీకి ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు ఉన్నది. కాకతీయ ఖండాల గురించి కూడా ప్రపంచంలో గుర్తింపు ఉన్నది. ఈరోజు వరంగల్లో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్కి ఆ కాకతీయ కళాఖండాల రూపురేఖలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతోనే ఆ ఎయిర్పోర్టును నిర్మించాలి, పూర్తి చేయాలని టార్గెట్గా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మరీ ముఖ్యంగా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి సంపూర్ణ సహకారంతో వీటిని పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఖచ్చితంగా ఈ 2 ఎయిర్పోర్ట్లను అభివృద్ది చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం చేస్తుంది. దానికి మనస్ఫూర్తిగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్రంతో సమైక్య స్ఫూర్తితో కార్డియల్ రిలేషన్ చేయడంలో రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి సతీశన్ కూడా ఆ రకమైనటువంటి ఆ రకంగా కార్డియల్ రిలేషన్స్ తో పోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి సహాయ సహకారాలు తెలంగాణకి అందుతున్నాయా? వీలైనంత మేరకు అందుతా ఉన్నాయి. కొన్ని దగ్గరలో సమస్యలు వచ్చినప్పుడు వచ్చి చర్చించుకుంటున్నాం. మీకు తెలుసు, మెట్రో రైలుకు సంబంధించి కానీ లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ విషయాలు కానీ పదే మేము ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత వరకు ఎక్కడైనా సమాచార లోపం ఉన్నా, ఎక్కడైనా ఆలస్యం జరిగినా అది చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. అందుకే పదే నేను ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులను కలిసి వారి సమయం తీసుకొని, ఎందుకంటే వాళ్ళ పరిధిలో దేశం మొత్తం ఉంటుంది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారంటే వారికి వరంగల్, ఆదిలాబాద్ కాదు, దేశంలో 10ల సంఖ్యలో ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేయాలి. దానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటే ఎవరు వచ్చి తనని కలుస్తారో, ఎవరు సమస్యలు తన దృష్టికి తీసుకొస్తారో వాటిని వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా స్థానికంగా భూసేకరణ విషయంలో కానీ, నిర్మాణం జరిగేటప్పుడు స్థానిక సహకారం, ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. ఇవన్నీ చర్చించుకుంటేనే పరిష్కారం అవుతాయి. కొంతమంది గిట్టనోళ్ళు, కొంతమంది సరిపోనోళ్ళు పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు, ఇన్నిసార్లు వెళ్ళిరు, అన్నిసార్లు వెళ్ళిరు అని లెక్కలు చెప్తున్నారు. ఏది వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. నిన్నటికి నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలను పిలిచి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం.